Hi dear aspirants, this is K. Hidayatullah, Faculty of Science and Technology. నేను గత 15 సంవత్సరాల నుంచి సివిల్ సర్వీసెస్ అదేవిధంగా స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తున్నాం. సో ప్రస్తుతము మనం ఈ క్లాస్లో ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెయిన్స్ సిలబస్ ఏముంది, అదేవిధంగా ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, అందులో ఉన్నటువంటి పేపర్ 5 అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టు, అందులో వచ్చినటువంటి సిలబస్, వాటికి సంబంధించినటువంటి స్ట్రాటజీ, వాటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ సిలబస్లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఒకసారి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూస్తే మనకు ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో టోటల్గా 6 పేపర్స్ ఉంటాయండి, మెయిన్ పేపర్స్. సో ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్. సో టోటల్గా మనకు 6 × 150 మార్క్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 900 మార్క్స్ ఉంటుందండి. 900 మార్క్స్ ఉంటుంది. సో అంటే మీరు ఒక జనరల్ ఎస్సే పేపర్ తప్పిస్తే మిగిలినటువంటి పేపర్స్ చూస్తే సో టోటల్గా మనకు 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 15 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుందన్నమాట. సో ఇందులో మనకు పేపర్ 5 అనేది ఉంది. పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఇచ్చారు. సో గ్రూప్ 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకసారి సిలబస్ గురించి మనం డిస్కస్ చేస్తే, సో ఇందులో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు దిస్ ఈజ్ ఫర్ 100 మార్క్స్. సో 100 మార్కులు ఉంటుంది. ఇందులో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అని ఉంటాయి. సెక్షన్ 1 ఈజ్ ఫర్ 50 మార్క్స్ అండ్ సెక్షన్ 2 ఈజ్ ఫర్ 50 మార్క్స్. సో ఒకసారి మనము సెక్షన్ 1లో ఏముంది, సెక్షన్ 2లో ఏముంది అనేది ఒకసారి డిస్కస్ చేస్తే, సో సెక్షన్ 1లో టోటల్గా మనకు 5 చాప్టర్స్ ఉన్నాయండి. సెక్షన్ 1లో టోటల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి. సో అదేవిధంగా సెక్షన్ 2లో కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనము ఈ 5 చాప్టర్స్లో ఏమేమి ఇచ్చాడనేటువంటి విషయాల గురించి ఒకసారి డిస్కస్ చేస్తే, సెక్షన్ 1లో 5 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ ఇన్ ఇండియా అని అంటున్నాం. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం. నేను మెయిన్గా ఓవరాల్గా ఇచ్చినటువంటి సిలబస్ని కన్సైజ్ చేసి మెయిన్ హెడ్డింగ్స్గా చెప్తున్నాను ఇవి. ఫస్ట్ చాప్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ ఇన్ ఇండియా, డీటెయిల్ సిలబస్ తర్వాత చూద్దాం. ఆ తర్వాత సెకండ్ చాప్టర్ నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటున్నాం. శాస్త్ర సాంకేతిక విధానాలు, వాటి గురించి ఇచ్చాడు. అదేవిధంగా థర్డ్ చాప్టర్లో స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని అంటున్నాడు. సో అంతరిక్ష వ్యవస్థకు సంబంధించి స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్లో అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అని అంటున్నాం. అంటే అంతరిక్ష వ్యవస్థ లేదా అంతరిక్ష రంగం యొక్క అనువర్తనాల గురించి అడుగుతున్నాడు. ఇక ఫిఫ్త్ చాప్టర్ తీసుకుంటే ఎనర్జీ రీసోర్సెస్ అని అంటున్నాడు, శక్తి వనరులు. ఈ విధంగా మనకు సెక్షన్ 1లో 5 చాప్టర్స్ ఇచ్చాడు. సో ఈ 5 చాప్టర్స్ 50 మార్క్స్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత సెక్షన్ 2 ఒకసారి చూస్తే, సెక్షన్ 2లో కూడా మనకు 5 చాప్టర్స్ ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ చాప్టర్ క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా అని అంటున్నాడు. సో భారతదేశంలో పంటల విజ్ఞానము అని అంటారు. అదేవిధంగా సెకండ్ చాప్టర్లో బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రము, దానికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చాడు. ఇక థర్డ్ చాప్టర్లో ఫుడ్ బయోటెక్నాలజీ అని ఇచ్చాడు. ఫుడ్ బయోటెక్నాలజీ ఆహార జీవ సాంకేతిక శాస్త్రము అని. ఇక ఫోర్త్ చాప్టర్లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటాడు. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, వ్యాధులకు సంబంధించినటువంటి అంశాలు. ఇక ఫిఫ్త్ చాప్టర్ తీసుకుంటే మనకు ఇమ్యునాలజీ అని అంటున్నాడు. ఇమ్యునాలజీ. ఈ విధంగా ఓవరాల్గా మనకు సెక్షన్ 1లో 5 చాప్టర్స్, అదేవిధంగా సెక్షన్ 2లో 5 చాప్టర్స్ ఉన్నాయి. వీటితో పాటుగా సెక్షన్ 3 కూడా ఉంటుంది. అది డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నమాట. ఓవరాల్గా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ అనేది 100 మార్కులకు ఉంది. సెక్షన్ 1 50 మార్క్స్కి, సెక్షన్ 2 50 మార్క్స్కి ఉంది. ఒకసారి మనకు సిలబస్ ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చూసామనుకోండి. ఓవరాల్గా ఒకసారి సిలబస్ చూసి
మనం ఎలా చదవాలో, ఎలా ప్రిపేర్ కావాలో ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు సెక్షన్ 1లో ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటున్నాడు. సో అంటే శాస్త్ర సాంకేతిక రంగం యొక్క పాత్ర మరియు ప్రభావము అని అంటాడు. శాస్త్ర సాంకేతిక రంగం యొక్క పాత్ర మరియు ప్రభావము. సో ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో 5 చాప్టర్స్ ఉన్నాయి. యూనిట్ 1 అంటే చాప్టర్ 1లో క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నాడు. సో సాంప్రదాయకంగా, అదేవిధంగా ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటితో పాటుగా వాల్యూ అడిషన్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ, current science and technology developments in India, and importance of science and technology as an engine for national development, industrial development and urbanization అని అంటున్నాడు. సో అంటే ఓవరాల్గా ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్లో ఏం చెప్తున్నాడు అంటే, దీన్నే మనం హెడ్డింగ్గా ఏం తీసుకున్నామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ ఇన్ ఇండియా అని అంటున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ చాప్టర్ అంతా కూడా మనకు బేసిక్ సంబంధించి మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాల గురించి అడిగాడు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కానీ మంత్రిత్వ శాఖలు కానీ అవి లేవు. సో మనము ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్లో ఆ ఫస్ట్ ఇనీషియల్ ఫేజెస్లో మనము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ మనం ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేశాం. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్మెంట్. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటుగా సిఎస్ఐఆర్ అని, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని, డిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని, వీటితో పాటుగా వాటి కింద పనిచేసేటువంటి వివిధ రకాలైనటువంటి పరిశోధనా సంస్థలు మనం ఏర్పాటు చేసినాం. అంటే ఇనీషియల్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఆ చేసిన తర్వాత మనకి ఈ పరిశోధనా సంస్థలన్నిటివి ఏ విధమైనటువంటి పరిశోధనలు చేశాయి, వాటి యొక్క ఫలాలను ఏ విధంగా మనం అనుభవిస్తున్నాం అనేటువంటి అంశాలు, వాటితో పాటుగా మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, బేసిక్ సైన్సెస్ అనేవి ఉన్నాయి. బేసిక్ సైన్సెస్లో మనకు న్యాచురల్ సైన్సెస్ అయినటువంటి బయాలజీ, అదేవిధంగా ఫిజికల్ సైన్సెస్ అనేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇటువంటి అంశాలు. ఈ బేసిక్ సైన్సెస్ యొక్క రోల్ ఏంటి, అవి మనకు టెక్నాలజీ ఎమర్జ్ కావడానికి కోసం, ఇంజనీరింగ్ ఎమర్జ్ కావడానికి కోసము, అదేవిధంగా అప్లైడ్ సైన్సెస్ ఎమర్జ్ కావడానికి కోసం ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేటువంటి బేసిక్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుంటూ, అదేవిధంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఫస్ట్ యూనిట్లో తెలుసుకుంటాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అనేది మన జాతీయ అభివృద్ధి కోసము, ఓకే, లేదా జాతీయ భద్రతను, మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి మన ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఈ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కేవలం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో బిట్గా, అదేవిధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ చదవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తెలవాలా, కాన్సెప్ట్స్ అనేవి ఉండాలా, ఆ కాన్సెప్ట్స్ని మనం ఏ విధంగా అనలైజ్ చేయాలా, విశ్లేషణాత్మకంగా ఏ విధంగా చదవాలా, ఆ విధంగా విశ్లేషణాత్మకంగా చదివి మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్ని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఒక్కసారి చూసినాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. సో జాతీయ భద్రతను నిర్ధారించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్రను వివరించండి అంటాడు. పాత్రను వివరించండి అంటాడు. సో what is the importance of science and technology in national development or in providing ensuring
నేషనల్ సెక్యూరిటీ, ద రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎన్షూరింగ్ నేషనల్ సెక్యూరిటీ అంటాడు. జాతీయ భద్రతను నిర్ధారించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్రను వివరించండి అంటాడు. అంటే నేషనల్ డెవలప్మెంట్లో ఒక పార్ట్గా మనం తీసుకున్నాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకున్నాం, లేదంటే పట్టణాభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి. సో ఈ విధంగా మనకు విశ్లేషణాత్మకంగా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో అదేవిధంగా మనకు అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు అనుకోండి. సో ఇందులో అప్లికేషన్స్ పైన అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. ఈ అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనము ఏ ఏ రంగాల్లో మనం అప్లై చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సొసైటల్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఎకనామిక్ పర్స్పెక్టివ్ తీసుకున్నాం, అదేవిధంగా అగ్రికల్చరల్ పర్స్పెక్టివ్, ఇండస్ట్రియల్ పర్స్పెక్టివ్ అంటే పారిశ్రామిక అభివృద్ధిలో, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధిలో, ఆర్థిక అభివృద్ధిలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి అంటాడు. సో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఓవరాల్గా తీసుకున్నాం అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క ఆర్థికాభివృద్ధికి మేధో సంపత్తి హక్కుల యొక్క రక్షణ లేదా మేధో సంపత్తి హక్కుల రక్షణ యొక్క పాత్ర ఏంటి అనొచ్చు. సో అంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేటువంటి ఒక పాయింట్ ఉంటుంది, ఐపి అని అంటారు. దీన్నే మేధో సంపత్తి అని అంటారు, మేధో సంపత్తి. సో దీన్నే మనం ఐపి అని అంటాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనము రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ మేధో సంపత్తి హక్కుల యొక్క పాత్ర ఏంటి? మేజర్గా మనకు ఎకనామిక్ గ్రోత్లో కావచ్చు, అగ్రికల్చర్ గ్రోత్లో కావచ్చు, అంటే ఇన్నోవేషన్స్ అని అంటాం. ఆ ఇన్నోవేషన్స్ రక్షించడంలో మనము ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తున్నాము అనేటువంటి అంశాల గురించి, అంటే ఇక్కడ మన క్వశ్చన్స్ అనేటివి విశ్లేషణాత్మకంగా అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి, ఆ అంశాలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ని మనం డిఫరెంట్ డైమెన్షన్స్లో 360 degrees యాంగిల్లో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఓవరాల్గా మనం సిలబస్ని, సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ చాప్టర్లో మనకు ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా అని ఓవరాల్గా చెప్తున్నాం. అందులో మన క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, అదేవిధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన దేశాభివృద్ధికి, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధికి, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి, పట్టణాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా బేసిక్గా మనకు ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా మనం సెకండ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి. ఈ సెకండ్ చాప్టర్ తీసుకుంటే ఇందులో నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చేంజెస్ ఇన్ పాలసీ ఫ్రమ్ టైమ్ టు టైమ్, టెక్నాలజీ మిషన్స్, అదేవిధంగా ఐసిటి, బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటి అంశాలు ఇచ్చాడు. సో సెకండ్ చాప్టర్లో ఇక్కడ నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటున్నాడు. సో అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క జాతీయ విధానాలు అని అంటున్నాం. ఎందుకు ఇక్కడ విధానము పాలసీ అని అంటున్నాం? ఇక్కడ పాలసీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనము ప్రతి అంశానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనం ఏదైనా ఒక చర్యను ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ వేసుకుంటాం. ఆ ప్లాన్లో ఆ కార్యక్రమానికి మనం ఎంత బడ్జెట్ని కేటాయించాలా, ఎంత సమయంలో దాన్ని కంప్లీట్ చేయాలా, ఏ విధంగా అంటే ఏ ఏరియాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలా అనేటువంటి అంశాలన్నింటినీ ఒక ప్లాన్, ఒక ప్రొసీజర్ తీసుకుంటాం, ఒక ప్రోటోకాల్ని తయారు చేసుకుంటాం. అటువంటి ప్రోటోకాలే మన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ కూడా అవసరము అనేటువంటి విధంగా మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1958లో మనము ఒక ఫస్ట్ పాలసీని మనము ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1983లో ఒకటి, 2013లో ఒకటి, 2020 ఒకటి. సో ఇప్పుడు రీసెంట్గా మనం 2020లో సో నేషనల్ పాలసీ అనే దాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అంటే ఆ పాలసీస్లో చేంజెస్ రావడానికి కారణం ఏంటి, ఎందుకు మనము కాలానుగుణంగా ఆ పాలసీస్ని, విధానాలని మార్పు చేసుకుంటూ వస్తున్నాము, దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అనేటువంటి అంశాలను చదువుతూ ఈ తర్వాత ఐసిటి అంటున్నాం. ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అని అంటున్నాం. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఐసిటి అనేది ఒక ముఖ్యమైనటువంటి టెక్నాలజీ. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐసిటీలో చాలా డెవలప్మెంట్స్ అనేవి వచ్చినాయి. కమ్యూనికేషన్ టెక్నాలజీస్లో మనకు స్టార్టింగ్ కంప్యూటర్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలుకొని
ఇంటర్నెట్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలుకొని ప్రస్తుతానికి మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అదేవిధంగా బిగ్ డేటా అని, ఐఓటీ అని అంటున్నాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాం. సో ఇటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటివి డెవలప్ అయినాయి. సో ఇటువంటి టెక్నాలజీస్ పైన మనకు క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిగ్ డేటా అనేటువంటి ఒక అంశం తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ప్రస్తుతం మనకు ఈ దేశాభివృద్ధిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, ఐఓటీ కావచ్చు, అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అనేవి ఒక మేజర్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిగ్ డేటా అనేది తీసుకున్నాం అనుకోండి. ఈ బిగ్ డేటా దీనిపైన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, బిగ్ డేటా అనగానేమి, వాట్ ఈస్ బిగ్ డేటా, బిగ్ డేటా అనగానేమి. సో ఈ బిగ్ డేటాను ప్రోత్సహించడంలో భారతదేశంలో ఈ బిగ్ డేటాకు సంబంధించినటువంటి డెవలప్మెంట్లో ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, లేదంటే వాటి యొక్క అవరోధాల గురించి వివరించండి అని క్వశ్చన్ అడగచ్చు. సో వాట్ ఈజ్ మెంట్ బై బిగ్ డేటా, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ బిగ్ డేటా అని అంటాడు. సో ఆ విధంగా మనకు బిగ్ డేటా పైన ఒక క్వశ్చన్ రావచ్చు. సో అదేవిధంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు చాలా ఎమర్జింగ్ టెక్నాలజీ అని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా మనము ఏఐని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది, మెషిన్ లెర్నింగ్ అని. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడం జరిగింది. వాటిని తీసుకొనేసి సో వాటి యొక్క అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డీప్ ఫేక్ టెక్నాలజీ అని ఈ మధ్య కాలంలో విన్నాం. ఆ డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి? ఆ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా డెవలప్ చేసినటువంటి ఒక టెక్నాలజీ అనమాట, ఒక అప్లికేషన్ అనమాట. సో ఆ డీప్ ఫేక్ టెక్నాలజీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయి అనేటువంటి అంశాలపైన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి మనకు ఇప్పుడు అదేవిధంగా ఈ ఐఓటీ తీసుకున్నాం అనుకోండి. ఐఓటీ అనేది కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింక్ అయినటువంటి ఒకటి. ఈ ఐఓటీ అనేది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటున్నాం. సో ఈ ఐఓటీ అనేది మన ప్రపంచంలోనే ఒక సాంకేతిక విప్లవాన్ని మనకు సృష్టించడం జరిగింది, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది. సో దీని యొక్క ప్రభావాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, దీని నుంచి ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్ళు అధిరోధించడానికి కోసం మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము అనేటువంటి అంశాలు. అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది మనకు కాన్సెప్టువల్గా, అనలైటికల్గా అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ మెయిన్స్ ఓరియంటేషన్లో. సో ఫ్యాక్ట్ బేస్డ్ ఉండవా అంటే ఉంటాయి, కానీ మనకు ఆ ఫ్యాక్ట్స్ అనేది జస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి కోసం, అనాలిసిస్ చేసుకోవడానికి తెలుసుకోవాల్సి ఉంటుంది. మేజర్గా మనకు కాన్సెప్ట్స్ పైన అదేవిధంగా అనలైటికల్గా క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ విధంగా మనకు ఈ సెకండ్ చాప్టర్లో ఈ పాలసీస్ సంబంధించి నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఐసిటీ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి, ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలని ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అదేవిధంగా మనకు థర్డ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి. ఈ థర్డ్ చాప్టర్లో స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అన్నాడు, అండ్ ఇట్స్ అప్లికేషన్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అండ్ అదర్ రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. వీటితో పాటుగా ఇన్సాట్, ఐఆర్ఎస్ సిస్టమ్స్, ఎడ్యుసాట్, చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చాడు. చూడండి, స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని అన్నాడు. స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమాలు వాటి యొక్క అనువర్తనాల గురించి అడుగుతున్నాడు. సో స్పెషల్ రెఫరెన్స్ టు ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ అండ్ అదర్ రూరల్ డెవలప్మెంట్ అంటున్నాడు. భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమం ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించినటువంటి అనువర్తనాలు మన పారిశ్రామిక రంగంలో, అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో, అదేవిధంగా ఈ రూరల్ డెవలప్మెంట్ అండ్ గ్రామీణాభివృద్ధిలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ స్పేస్ ప్రోగ్రామ్, ఓవరాల్గా స్పేస్ ప్రోగ్రామ్ పైన మనం క్వశ్చన్ అడగాలనుకుంటే ఏ విధంగా అడుగుతాడంటే, సో ఎవల్యూషన్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని అంటాడు. భారతదేశంలో అంతరిక్ష రంగం యొక్క పరిణామ క్రమాన్ని వివరించండి అంటాడు. అంటే ఇది జనరలైజ్డ్ క్వశ్చన్ అండి. సో భారతదేశంలో అంతరిక్ష రంగం యొక్క పరిణామ క్రమాన్ని వివరించండి అంటే ఇప్పుడు 1947 నుంచి మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన అంతరిక్ష కార్యక్రమాలు అనేవి ఏ విధంగా మొదలైనాయి. సో 1947 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు మన అంతరిక్ష కార్యక్రమాలు అనేవి ఏ విధంగా జరుపుకుంటూ వచ్చాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇలా తీసుకున్నాం అనుకోండి.
ఇప్పుడు 1947 అంటే ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన వెంటనే మనం అంతరిక్ష కార్యక్రమాలు ఏం మొదలు పెట్టలేదు. సో అంతకుముందు మనం డిఐఈ ఉండింది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది. సో మొదటిసారిగా 1961లో డిఐఈకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత సో మనకు 1962లో ఇన్కోస్పార్ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1969లో మన ఇస్రోను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇస్రో ఏర్పాటు దగ్గర నుంచి మొదలుకొని స్పేస్ కమిషను, ఆ తర్వాత చిన్నగా మనకు 1970స్లో ఈ రాకెట్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, రాకెట్ డెవలప్మెంట్ దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి అంతరిక్ష వ్యవస్థలు, ఇన్సాట్ సిస్టమ్ అని, ఐఆర్ఎస్ సిస్టమ్ అని, అదేవిధంగా అంటే ఓవరాల్గా దీన్ని తీసుకున్నామంటే మనము ఏ విధంగా రాయొచ్చు అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టేజ్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్ అని అంటున్నాం. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అని అంటాం. ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అని, అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ ఫేజ్, ఆ తర్వాత ఆపరేషనల్ ఫేజ్, వీటితో పాటుగా మనకు కమర్షియల్ ఫేజ్ అండ్ ఫైనలీ సో ఛాలెంజింగ్ ఫేజ్ లేదా ఛాలెంజింగ్ ఫేజ్ విత్ డెవలప్మెంట్స్ అని అంటారు. సో ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అని అంటారు, నిర్మాణాత్మక దశ అని అంటాం. సో అంటే ఓవరాల్గా నిర్మాణాత్మక దశ, అదేవిధంగా ప్రయోగాత్మక దశ, నెక్స్ట్ ఆచరణాత్మక దశ, వీటితో పాటుగా వాణిజ్య దశ, ఇక ఫైనల్గా సవాళ్లతో కూడిన అభివృద్ధి దశ అని అంటారు. సవాళ్లతో కూడినటువంటి అభివృద్ధి దశ. సో ఈ విధంగా ఓవరాల్గా మనము భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమాల యొక్క పరిణామ క్రమాన్ని ఎవల్యూషన్ ఆఫ్ స్పేస్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నప్పుడు దీన్ని మనం డిఫరెంట్ ఫేజెస్గా డివైడ్ చేసుకొని చదువుకుంటాం. ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అంటున్నాం, నిర్మాణాత్మక దశలో మన ఇస్రో ఏర్పాటు దగ్గర నుంచి మొదలుకొని స్పేస్ కమిషన్ ఏర్పాటు చేశాము, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏర్పాటు. సో ఇవన్నీ మనం నిర్మాణాత్మక దశలో చెప్పుకుంటాం. ఇక ప్రయోగాత్మక దశ తీసుకున్నాం అనుకోండి, అందులో రాకెట్ డెవలప్మెంట్స్ అంటే ఎస్ఎల్వి అండ్ ఏఎస్ఎల్వి అనేటువంటి రాకెట్స్ డెవలప్ చేశాం. ఆ తర్వాత మాకు ఈ ప్రయోగాత్మక దశ, ఆచరణాత్మక దశ వచ్చే సమయానికి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనే రాకెట్స్ డెవలప్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇన్సాట్ సిస్టమ్, ఐఆర్ఎస్ సిస్టమ్స్ని డెవలప్ చేశాం. వాటితో పాటుగా ఇక వాణిజ్య దశకు వచ్చే సమయానికి మనకి యాంట్రిక్స్ కార్పొరేషన్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా రీసెంట్గా 2019లో ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేశాం. వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడుతూ మనము చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3 అనేటువంటి ప్రయోగాలు చేశాం. వీటితో పాటుగా మార్స్ ఆర్బిటార్ మిషన్ అని, ఆస్ట్రోసాట్ ప్రయోగము, రీసెంట్గా ఎక్స్పోసాట్, ఆదిత్య L1 అనేటువంటి ప్రయోగాలు చేసుకుంటూ మిగిలినటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ మన అంతరిక్ష కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే ఈ విధంగా మనకు ఓవరాల్గా ఇక్కడ ఇంట్రడక్షన్ రాస్తూ, బాడీని రాస్తూ, అదేవిధంగా కన్క్లూజన్ అని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు థర్డ్ చాప్టర్లో ఇక్కడ అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇవ్వడం జరిగిందనమాట. వీటితో పాటుగా ఫోర్త్ యూనిట్ తీసుకున్నాం అనుకోండి, దీని కంటిన్యూయేషన్గా ఫోర్త్ యూనిట్లో సో అప్లికేషన్స్ ఆఫ్ చూడండి, ఫోర్త్ యూనిట్లో కూడా అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా విత్ రెఫరెన్స్ టు ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్, సైక్లోన్స్, సునామీస్, న్యాచురల్ మ్యాన్-మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని అంటున్నారు. అంటే పర్టికులర్గా ఈ అంతరిక్ష కార్యక్రమాలు ఉన్నాయి కదా, అంతరిక్ష సాంకేతికతను, స్పేస్ టెక్నాలజీని మనము కొన్ని స్పెసిఫిక్గా కొన్ని రీజియన్స్ని ఫోకస్ చేసుకుంటూ వాటి యొక్క అప్లికేషన్స్ ఆ రీజియన్స్లో ఏమున్నాయి అంటే అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా విత్ రెఫరెన్స్ టు ఎడ్యుకేషన్ అని అంటున్నాడు. విద్యాభివృద్ధి కోసం మనం అంతరిక్ష కార్యక్రమాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఐఆర్ఎస్ వ్యవస్థ అనేది మనకు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీలో, పారిశ్రామిక అభివృద్ధిలో వాటి యొక్క అనువర్తనాలు ఏమున్నాయి, అదేవిధంగా మనకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్స్, అదేవిధంగా శీతోష్ణ స్థితి మార్పులు అంటున్నాం, క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఇలాంటి విపత్తులు, ఫ్లడ్స్ కానీ, సునామీస్ కానీ, అటువంటి విపత్తులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వాటిని ఎదుర్కొంటున్నాం ఈ అంతరిక్ష సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని. సో ఇన్సాట్ వ్యవస్థ అనేది ఉంది. ఓకే, ఇన్సాట్ వ్యవస్థలో పర్టికులర్గా మనము ఈ ఏమంటారు వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం,
వెదర్ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం కొన్ని ప్రత్యేకంగా మనము ఏమంటారు ఉపగ్రహాలను పంపించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎడ్యుసాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని విద్యాభివృద్ధి కోసమే మనము పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఇన్సాట్ వ్యవస్థ, ఐఆర్ఎస్ వ్యవస్థ యొక్క అనువర్తనాలు అనేటివి లేదా ఓవరాల్గా స్పేస్ సిస్టమ్ యొక్క అనువర్తనాలు అనేటివి వివిధ రంగాల్లో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా 4th యూనిట్లో ఇవ్వడం జరిగింది. అంటే మన 3rd యూనిట్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో స్పేస్ టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్ క్రోనలాజికల్గా చదువుకుంటూ 4th యూనిట్ని అంటే 3rd చాప్టర్ని 4th చాప్టర్ని మనము కంబైన్ చేసి ఇంటగ్రేటివ్గా మనం చదువుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 4th యూనిట్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇక 5th చాప్టర్ తీసుకుంటే ఆ 5th చాప్టర్లో కూడా మనకు ఎనర్జీ రిసోర్సెస్ అనేటువంటి అంశాలు ఇచ్చాడు. అంటే ఎనర్జీ రిసోర్సెస్ అని అంటున్నాం, శక్తి వనరులు. ఈ శక్తి వనరులు అనేటువంటి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎనర్జీ డిమాండ్స్, ఇండియన్ ఎనర్జీ సినారియో, హైడల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఇంపార్టెన్స్ ఆఫ్ రిన్యూవబుల్ రిసోర్సెస్ లైక్ సోలార్, విండ్ పవర్, స్మాల్, మినీ, మైక్రో హైడల్, బయోమాస్, వేస్ట్ బేస్డ్, జియోథర్మల్, టైడల్, ఫ్యూయల్ సెల్స్, ఎనర్జీ సెక్యూరిటీ, రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోఫ్యూయల్ కల్టివేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఓవరాల్గా ఇక్కడ 5th చాప్టర్లో ఎనర్జీ రిసోర్సెస్ సంబంధించినటువంటి అంశాలు అడగడం జరిగింది. అంటే మనకు ఎనర్జీ రిసోర్సెస్లో అంటే ఓవరాల్గా మనము బేసికల్గా ఎనర్జీ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయి, సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులని, వీటితో పాటుగా మనం ముఖ్యంగా ఇక్కడ రీన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. వీటితో పాటుగా శక్తి డిమాండ్లు, భారతదేశంలో శక్తి డిమాండ్ ప్రస్తుతం మనకు ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది, ఓకే, సో మనం ఎంతవరకు ఉత్పత్తి చేయగలుగుతున్నాం అనేటువంటి అంశాలన్నింటిని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు హైడల్ ఎనర్జీ అని, సోలార్ ఎనర్జీ, విండ్ పవర్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, ఇలా వివిధ రకాలైనటువంటి శక్తి రకాలు, వాటికి సంబంధించినటువంటి కెపాసిటీస్, మనకి ఇండియాలో ఎనర్జీ డిమాండ్స్ ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా వాటిని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాము, ఏ విధమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నాం అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనకు న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఉంది, న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనలైటికల్గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి తీసుకున్నాం అనుకోండి. ఈ న్యూక్లియర్ ఎనర్జీలో మన భారతదేశంలో 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ హ్యావింగ్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని క్వశ్చన్ అడగచ్చు. లేదు అంటే మనకు ఫిషన్ బేస్డ్ రియాక్టర్సే ఉన్నాయి, ఫ్యూజన్ బేస్డ్ రియాక్టర్స్ అనేటివి లేవు. సో ఏంటి దానికి కారణం ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి అంశాలపైన మనకు క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ విధంగా మనకు 5th యూనిట్లో ఎనర్జీ రిసోర్సెస్, శక్తి వనరులు అనేటువంటి టాపిక్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత ఇది ఫస్ట్ సెక్షన్ 1 అండి. సెక్షన్ 1లో ఓవరాల్గా మనకు 5 చాప్టర్స్ ఇచ్చాడు. ఆ 5 చాప్టర్స్లో ఫస్ట్ యూనిట్ అంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సిస్టమ్ ఇన్ ఇండియా అని అంటున్నాం. సో దాన్ని ఓవరాల్గా తీసుకున్నాం. ఆ తర్వాత సెకండ్ చాప్టర్లో మనకు నేషనల్ పాలసీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం యొక్క విధానాలు, వాటితో పాటుగా ఐసీటీ అంటున్నాం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెంటర్, సమాచార సాంకేతిక రంగము, వాటికి సంబంధించినటువంటి అంశాలు. ఇక 3rd చాప్టర్లో మనకు అంతరిక్ష వ్యవస్థ లేదా అంతరిక్ష రంగం, భారతదేశంలో అంతరిక్ష వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. 4th చాప్టర్లో ఈ అంతరిక్ష రంగం యొక్క అనువర్తనాలు, వివిధ రంగాల్లో మనం ఏ విధంగా వాటిని అంతరిక్ష వ్యవస్థలు ఉపయోగిస్తున్నాం అనేటువంటి అంశాలు ఇచ్చాడు. అదేవిధంగా 5th చాప్టర్లో ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం, శక్తి వనరులు, ఇందులో సాంప్రదాయేతర శక్తి వనరుల పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో వీటి ఎనర్జీ డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అనేటువంటి అంశాలన్నింటినీ కూడా 5th చాప్టర్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు సెక్షన్ 1లో 5 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెక్షన్ 2 తీసుకున్నాం అనుకోండి. సెక్షన్ 2 మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అని అంటున్నాడు. మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర అనువర్తనంలో ఆధునిక ధోరణులు. విజ్ఞాన శాస్త్ర అనువర్తనంలో ఆధునిక ధోరణులు అని అంటున్నాడు. సో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్ర అనువర్తనంలో ఆధునిక ధోరణులు అని
ఈ హెడ్డింగ్ ఇచ్చి సెక్షన్ 2లో ఇందులో కూడా మనకు 5 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. 5 చాప్టర్స్ ఇచ్చాడు. ఈ 5 చాప్టర్స్లో మనం ఫస్ట్ యూనిట్ తీసుకుంటే క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా అంటున్నాడు. క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో పంటల విజ్ఞానం అని అంటున్నాం. భారతదేశంలో పంటల విజ్ఞానం. సో ఇక్కడ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్, క్రాప్ ప్లాంట్స్, ఫారెస్ట్ స్పీషీస్, మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్, యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ అండ్ యూటిలిటీ ఫర్ మ్యాన్ కైండ్ అని అంటున్నాడు. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటున్నాడు. సో అంటే మొక్కల యొక్క లక్షణాలు ఏమున్నాయి, ఓకే, బాహ్య లక్షణాలు ఏంటి, శరీర ధర్మపరంగా ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, మొక్కల యొక్క లక్షణాలు, క్రాప్ ప్లాంట్స్ అని అంటున్నారు. సో మనకు పంట మొక్కలు, అదేవిధంగా ఫారెస్ట్ స్పీషీస్ అని అంటారు, సో అటవీ మొక్కలని, ఇదే విధంగా మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ మనకు ఔషధపరంగా ఉపయోగపరంగా ఉండేటువంటి మొక్కలు, యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ అని అంటాం. సో ఉపయోగకరమైనటువంటి మొక్కలు, హానికరమైనటువంటి మొక్కలు, అదేవిధంగా ఈ మొక్కలన్నీ కూడా మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి అంశాల గురించి మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో బేసికల్గా మనకు ఇక్కడ ఇదంతా కూడా జనరలైజ్డ్గా క్రాప్ సైన్స్ సంబంధించినటువంటి, అంటే ఈ సెక్షన్ 2 అనేది మనకు బయో రిలేటెడ్గా ఉంటుందండి. బయోటెక్నాలజీ రిలేటెడ్గా ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్లో మొత్తం పంటల విజ్ఞానం అని, పంటలు ఎన్ని రకాల పంటలు ఉన్నాయి, సో పంటల యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, ఏ విధంగా మనం పంటలను విభజించడం అనేది జరిగింది, రబీ సీజన్లో పండేటువంటి పంటలు ఏంటి, ఖరీఫ్ సీజన్లో పండేటువంటి పంటలు ఏంటి, అదేవిధంగా మనకు వివిధ రకాలైనటువంటి మొక్కలు, ఆ మొక్కల యొక్క ఉపయోగాలు, మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు సెకండ్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెకండ్ చాప్టర్లో కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ అని అంటున్నాడు. దీన్నే మనము జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. జీవ సాంకేతిక శాస్త్రం అని అంటాడు. సో ఇది కాస్త మనకు కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి చాప్టర్, కాస్త కాన్సెప్టువల్గా ఉన్నటువంటి చాప్టర్ అండి. సో బయోటెక్నాలజీ అనేటువంటి టాపిక్, జీవ సాంకేతిక శాఖ. ఇందులో ఒకసారి సిలబస్ చూసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ స్టెమ్ సెల్ రీసెర్చ్, బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్. ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు బయో ఫర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్, బయోఫ్యూయల్స్, టిష్యూ కల్చర్, క్లోనింగ్ అండ్ ఎన్విరాన్మెంట్. సో దట్ మీన్స్ బయోటెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్ అన్నాడు. ఇక్కడ జీవ సాంకేతిక శాస్త్రం, కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అన్నాడు. అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటి, బయోటెక్నాలజీలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ బయోటెక్నాలజీలో ఇన్వాల్వ్ అయినటువంటి మెయిన్ టెక్నిక్ దాన్ని మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటారు. దీనినే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అని కూడా అంటారు. ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటి, సో మన క్వశ్చన్ సింపుల్గా జనరలైజ్గా అడిగితే వాట్ ఈస్ జెనెటిక్ ఇంజనీరింగ్, వాట్ ఇస్ ద బేసిక్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటాడు. వాట్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అని అడగచ్చు అనమాట. అంటే జన్యు ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఆ జన్యు ఇంజనీరింగ్ యొక్క విధానాన్ని వివరించండి అంటాడు. సో అలాంటప్పుడు మనము ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్టెప్స్ని, సో మనం హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ రాసుకుంటూ దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కన్సైజ్ చేసి రాయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా స్టెమ్ సెల్ రీసెర్చ్ అని అంటున్నాడు. స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు అని అంటారు. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ స్టెమ్ సెల్స్, రీజనరేటివ్ మెడిసిన్లో ఈ స్టెమ్ సెల్స్ యొక్క పాత్ర ఏంటి, సో స్టెమ్ సెల్స్లో ఎన్ని రకాల స్టెమ్ సెల్స్ ఉన్నాయి. బేసికల్గా మాకు క్వశ్చన్ అడిగితే ఎలా అడగచ్చు అంటే, సో మనకు స్టెమ్ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్టెమ్ సెల్స్లో ముఖ్యంగా చాలా రకాలు ఉంటాయి. ఇందులో పర్టికులర్గా ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, పిండస్థ మూలకణాలు అంటారు. ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని ఉపయోగించడంలో వచ్చేటువంటి సవాళ్ళు ఏంటి అనేటువంటి అంశాలపైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, అదేవిధంగా మాకు బయోటెక్నాలజీని అగ్రికల్చర్ అన్నాడు. బయో ఫర్టిలైజర్, అందులో వ్యవసాయ రంగంలో జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాలు ఏంటి. ఇందులో పర్టికులర్గా మనకు బయో ఫర్టిలైజర్స్ అంటున్నాం, జీవ ఎరువులు, అదేవిధంగా బయోపెస్టిసైడ్, జీవ క్రిమి సంహారకాలు, అదేవిధంగా బయోఫ్యూయల్స్ అంటారు, జీవ ఇంధనాలు అని అంటున్నాం. సో మనకు మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి సింథటిక్ ఫర్టిలైజర్స్తో పోల్చుకుంటే బయో ఫర్టిలైజర్స్ ఏ విధంగా ఉత్తమమైనటువంటివి, బయో ఫర్టిలైజర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి, లేదా బయో ఫర్టిలైజర్స్ని వినియోగించడంలో మనకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో వీటితో పాటుగా మనకు థర్డ్ యూనిట్ తీసుకున్నాం అనుకోండి. థర్డ్ యూనిట్ ఫుడ్ బయోటెక్నాలజీ అని అంటున్నాం. ఈ ఫుడ్ బయోటెక్నాలజీ అంటే దీన్ని ఆహార జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. ఆహార జీవ సాంకేతిక
శాస్త్రం అని అంటారు. ఇందులో ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఫుడ్ లాస్ రెగ్యులేషన్స్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఫార్మ్ మెకనైజేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, డీఫ్లోరిడేషన్ అండ్ అదర్ టెక్నిక్స్ అని అంటున్నాడు. అదర్ టెక్నిక్స్ అంటున్నాడు. ఆహార జీవ సాంకేతిక శాస్త్రం అని అంటున్నాడు. ఆహార జీవ సాంకేతిక శాస్త్రం అని అంటారు. అంటే ఫుడ్ బయోటెక్నాలజీ అని అంటున్నాం. ఫుడ్ బయోటెక్నాలజీ అని అంటున్నాం. సో బేసికల్గా మనకు ఫుడ్ బయోటెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి. సో బేసికల్గా ఇందులో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ ఫుడ్ బయోటెక్నాలజీ అంటే అగ్రికల్చర్ బయోటెక్నాలజీ అని తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ వ్యవసాయ రంగంలో బయోటెక్నాలజీ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా బయోటెక్నాలజీ అనేది మనకు చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో దీన్ని ఉద్దేశించుకొని ఫుడ్ ఫార్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. మనం అంటే పోషక విలువలు కలిగినటువంటి అనేక రకాల పంటలను పండించడం జరుగుతోంది. వీటితో పాటుగా మనకు ఫుడ్ ప్రాసెసింగ్లో ఈ బయోటెక్నాలజీ ఏ విధమైనటువంటి టెక్నిక్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేటువంటి అంశాలన్నిటి, ముఖ్యంగా మన భారతదేశంలో ఫుడ్ లాస్ అనేటివి ఎందుకు అంటే ఆహార కల్తీ అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ అనమాట. సో కాబట్టి ఆహార కల్తీ నివారించడానికి కోసము మనము ఈ ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి కోసము కొన్ని లాస్ని ఎనాక్ట్ చేసుకోవడం జరిగింది. సో కొన్ని చట్టాలు రూపొందించుకోవడం జరిగింది, కొన్ని రెగ్యులేషన్స్ చేయడం జరుగుతుంది. ఆ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ విధమైనటువంటి లాస్ని మనము సో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనం ఈ 3rd యూనిట్లో చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటాం, డీఫ్లోరిడేషన్ అండ్ అదర్ టెక్నిక్స్ అని అంటున్నాం. ఎందుకు అంటే మనము గ్రౌండ్ వాటర్ పరంగా తీసుకుంటే, భూగర్భ జలాల పరంగా తీసుకుంటే గ్రౌండ్ వాటర్ అనేది బాగా పొల్యూట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు హెవీ మెటల్స్తో పొల్యూట్ అవుతుంది. అదేవిధంగా ఫ్లోరిన్ కాంటెంట్. సో మనకు బేసికల్గా ఈ గ్రీన్ ట్రిబ్యునల్, సో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అవుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మధ్య కాలంలో కూడా బాగా ఈ గ్రౌండ్ వాటర్ అథారిటీ ఏదైతే ఉందో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ CGWA, ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ ఈ భూగర్భ జలాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో ఫ్లోరోసిస్ అనేది ఎక్కువగా ప్రబలడం జరిగింది. ఆర్సినిక్ కంటెంట్ అనేది ఎక్కువగా వాటర్లో ఉండడము, సో వాటర్ అంతా పొల్యూట్ కావడం, కంటామినేట్ కావడం జరిగింది. ఈ విషయం పైన ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ CGWA పైన ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. ఆ అంశాలని బేస్ చేసుకొనేసి మనకు ఫ్లోరోసిస్ అనేది బాగా ఎక్కువగా దాదాపుగా మన భారతదేశంలో దాదాపుగా 469 డిస్ట్రిక్ట్స్లో ఈ ఫ్లోరోసిస్ అనేది ఎక్కువగా ప్రబలడం జరిగింది. సో కాబట్టి మనం డీఫ్లోరిడేషన్ చేయడానికి కోసం ఏ విధమైనటువంటి టెక్నిక్స్ని ఉపయోగించుకుంటున్నాం, ఈ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫార్మ్ మెకనైజేషన్ అని అంటాం. సో వ్యవసాయ యాంత్రీకరణం అని అంటున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటి, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి సవాళ్ళు, అవరోధాలు అనేటువంటి ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది యూనిట్ 3లో. ఆ తర్వాత యూనిట్ 4 తీసుకున్నాం అనుకోండి. యూనిట్ 4లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నాడు. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నాం అంటే మనకి ఇక్కడ వివిధ రకాలైనటువంటి వ్యాధులు, ప్యాథాలజీ. సో ఈ 4th చాప్టర్లో ప్యాథాలజీని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే వ్యాధి విజ్ఞాన శాస్త్రం అంటాం. చూడండి, ఇంట్రడక్షన్ టు బ్యాక్టీరియల్, వైరల్, ప్రోటోజోవాల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని అంటున్నాం. సో బ్యాక్టీరియా వ్యాధులు, వైరస్ సంబంధించినటువంటి వ్యాధులు, ప్రోటోజోవాకు సంబంధించినటువంటి వ్యాధులు, ఫంగల్ వ్యాధులు, ఆ వ్యాధులు ఏ విధంగా ప్రబలుతున్నాయి, వ్యాధుల యొక్క లక్షణాలు ఏంటి, మనం వ్యాధి ప్రబలకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కాజ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ డయేరియా, డిసెంటరీ, కలరా, ట్యూబర్క్యులోసిస్, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ HIV, ఎన్సెఫలైటిస్, చికెన్ గున్యా, బర్డ్ ఫ్లూ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ డ్యూరింగ్ అవుట్ బ్రేక్స్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ మన బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరస్, ఫంగల్ వ్యాధులను ఓవరాల్గా చదువుకుంటూ వీటితో పాటుగా స్పెసిఫిక్గా ఇక్కడ కొన్ని వ్యాధులను మెన్షన్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా డయేరియా విరేచనాలు అంటున్నాం, డిసెంట్రీ, అమీబిక్ డిసెంట్రీ, రక్త విరేచనాలు లేదా జిగట విరేచనాలు అంటారు వాటి, కలరా, ట్యూబర్క్యులోసిస్ క్షయ అనేటువంటి వ్యాధి, మలేరియా అనేటువంటి వ్యాధి, అదేవిధంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినటువంటి HIV, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఎయిడ్స్ అని అంటాం దాన్ని, HIV, అదేవిధంగా ఎన్సెఫలైటిస్ అంటాం మెదడు వాపు వ్యాధి, చికెన్ గున్యా, అదేవిధంగా బర్డ్ ఫ్లూ, ఇటువంటి వ్యాధులు ప్రబలినప్పుడు మనం ఏ విధమైనటువంటి
చర్యలు తీసుకోవాలా, అవుట్ బ్రేక్స్ అయినప్పుడు, వ్యాధి విస్ఫోటనం జరిగినప్పుడు. అదేవిధంగా మనకు ఇక్కడ ఎపిడమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి, ఈ మధ్య కాలంలో కరోనా గురించి మనము సఫర్ కావడం అనేది జరిగింది. సో కాబట్టి వాటిపైన మన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, సిన్స్ ద ఎమర్జెన్స్ ఆఫ్ COVID-19 in 2020 ద పబ్లిక్ హ్యాస్ బీన్ బొంబార్డెడ్ విత్ న్యూ లాంగ్వేజ్ పాండమిక్ టు అండర్స్టాండ్ ది ఇన్ఫెక్షన్. అంటే ఈ మధ్యకాలంలో 2020లో ఈ కోవిడ్ అనేటువంటి వ్యాధి బాగా ప్రబలిన తర్వాత మనము మహమ్మారి లేదా పాండమిక్ అనేటువంటి పదాన్ని తరచుగా వినడం అనేది జరిగింది. అసలు ఈ పాండమిక్ అంటే ఏంటి, ఈ సందర్భంలో మనకు ఎపిడమిక్, పాండమిక్, స్పోరాడిక్, అదేవిధంగా ఎండమిక్ అనేటువంటి పదాలు ఉన్నాయి. ఆ పదాలకు సంబంధించినటువంటి డిఫరెన్షియేషన్ ఇవ్వండి అని దానిపైన క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా మనకు కొత్తగా ప్రబలుతున్నటువంటి వ్యాధులు, ఆ వ్యాధులు ఏ విధంగా ప్రబలుతున్నాయి, వ్యాధులు ప్రబలిన తర్వాత మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, నివారణ చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది అనేటువంటి అంశాలపైన ఇక్కడ మనం కాస్త డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది 4th చాప్టర్లో మనకు ప్యాథాలజీకి సంబంధించినటువంటి అంశాలండి. ఆ తర్వాత 5th చాప్టర్లో వ్యాక్సిన్స్ అని ఇచ్చాడు. వ్యాక్సిన్స్ అంటే ఇక్కడ టీకాలు అని అంటాం. టీకాలు అంటే బేసికల్గా ఈ 5th చాప్టర్ అనేది మనకు ఇమ్యునాలజీకి సంబంధించినటువంటి, సో ఇమ్యునాలజీకి సంబంధించినటువంటి అసంక్రామ్యత వ్యవస్థ అంటారు, అంటే రోగనిరోధక వ్యవస్థ. ఈ రోగనిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు చూడండి. ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ అంటే అసంక్రామ్యత లేదా రోగనిరోధక శక్తి అంటే ఏంటి, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్ లేదా ఇమ్యునైజేషన్ అని అంటాం. ఈ టీకాలు వేయడంలో మనం తీసుకోవాల్సినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, సాంప్రదాయకంగా టీకాలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తాం, అందులో ముఖ్యంగా మనకు డిపిటి, డిప్తీరియా, పెటోసిస్, టెటానస్ అని అంటాం, రేబిస్ వ్యాక్సిన్స్. ఈ డిపిటి టీకా, రేబిస్ టీకాల యొక్క ఉత్పత్తి, దాని యొక్క విధానం ఏంటి, ఇది సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా మనం తయారు చేస్తున్నాం. వీటితో పాటుగా ప్రొడక్షన్ ఆఫ్ మోడర్న్ వ్యాక్సిన్స్ అని అంటున్నాం, ఆధునికమైనటువంటి టీకాలు, ప్రొడక్షన్ ఆఫ్ హెపటైటిస్ వ్యాక్సిన్ అని అన్నాడు, ముఖ్యంగా హెపటైటిస్ టీకా. సో మన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, సాంప్రదాయ టీకాలు ఆధునిక టీకాలకు మధ్య భేదాలను వివరిస్తూ ఆధునికమైనటువంటి టీకాలు సాంప్రదాయ టీకాలతో పోల్చుకుంటే ఏ విధంగా ఉత్తమమైనవో వివరించండి అని అంటాడు. సో డిఫరెన్షియేట్ బిట్వీన్ the traditional vaccines and modern vaccines and how these modern vaccines are more efficient when compared with the traditional vaccines explain అని అంటాడు. సో ఆ విధంగా మనకు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పైన క్వశ్చన్ అడగచ్చు. లేదు అంటే ఇక్కడ ఇమ్యూనిటీ అంటున్నాం, ఇమ్యూనిటీ అంటే అసంక్రామ్య వ్యవస్థ అని అంటారు. సో ఈ ఇమ్యూనిటీ అనేటువంటి టాపిక్ని తీసుకుంటే ఇమ్యూనిటీ అనేటువంటి టాపిక్ పైన టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, రోగనిరోధక వ్యవస్థ లేదా అసంక్రామ్యత అంటే ఏంటి, అసంక్రామ్యతలో ఉన్నటువంటి రకాలు ఏంటి, సో అదేవిధంగా మనకి ఇమ్యూనిటీలో టైప్స్, దెన్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది ఉంటుందండి, స్వాభావిక అసంక్రామ్యత అని అంటారు. ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఉన్నటువంటి బ్యారియర్స్ ఏంటి, సో వాట్ ఈజ్ ఇమ్యూనిటీ, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ వాట్ ఆర్ ద బ్యారియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటాడు, ఆర్ బ్రీఫ్లీ మెన్షన్ ద బ్యారియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటాడు. సో ఈ విధంగా. లేదు అంటే మనకు acquired immunity. So what is acquired immunity? What are the characteristic features of acquired immunity? Explain అని అంటాడు. సో ఆ విధంగా మనకు క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటి సిలబస్ అండి. సో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో 2 సెక్షన్స్లో, సెక్షన్ 1లో 5 చాప్టర్స్, సెక్షన్ 2లో 5 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది సిలబస్ అండి, జస్ట్ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ని మనము క్లాసెస్ మొదలుపెట్టినప్పుడు డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఆ టాపిక్లో నుంచి వచ్చేటువంటి సబ్ టాపిక్, పాసిబుల్ సబ్ టాపిక్స్, అందులో నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలా అనేటువంటి అంశాలన్నిటి కూడా డీటెయిల్గా టాపిక్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఇది మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి ఓవరాల్గా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది మెయిన్స్ ఎగ్జాము డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అండి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో మనం జస్ట్ ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు తెలిసింది రాయడం అనేది కాదు. మెయిన్గా క్వశ్చన్ చదివిన తర్వాత క్వశ్చన్ని అర్థం చేసుకొని అతను ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి,
అని ఎగ్జాక్ట్గా మనము పాయింట్ టు పాయింట్ రాయాల్సి ఉంటుంది, పిన్ పాయింట్గా రాయాల్సి ఉంటుంది. మనకు వచ్చు కదా అని చెప్పి మనం సోది రాసుకుంటూ వెళ్తే ఆ ఎగ్జామినర్ సాటిస్ఫై కాకపోతే మార్క్స్ పడడం అనేది కష్టమవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు బేసికల్గా ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో మనకు కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. ఈ కీవర్డ్స్ని అర్థం చేసుకోవాలండి. కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. కీవర్డ్స్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్స్ప్లైన్ అంటాడు, ఎక్స్ప్లైన్ వివరించండి అంటాడు. ఎక్స్ప్లైన్ అంటే ఏంటి, ఎలుసిడేట్ అని అంటాడు. ఎలుసిడేట్ అని అంటే ఏంటి, డిస్క్రైబ్ అని అంటాడు. డిస్క్రైబ్ అంటే ఏంటి, ఓకే. సో ఇలాంటి కొన్ని కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. సో అటువంటి కీవర్డ్స్ని వాటితో పాటుగా మనకు ఇందులో కీవర్డ్స్లో కూడా ప్రైమరీ కీవర్డ్స్, సెకండరీ కీవర్డ్స్ అని అంటాడు. సో ఆ కీవర్డ్స్ని మనం గుర్తించాలి. అదేవిధంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో మనకు తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఐడెంటిఫై చేయాల్సిందంటే డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే మన క్వశ్చన్ అనేది మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎగ్జామినర్ అనేటువంటి వాడు మన నుంచి క్వశ్చన్ నుంచి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎటువంటి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని ఫస్ట్ మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకున్న తర్వాత ఆ కీవర్డ్స్ని మనం కీన్గా అబ్జర్వ్ చేసి కీవర్డ్స్ తగ్గట్టుగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మనం అందరూ చదివింటాం, ఓవరాల్గా బ్రాడ్ వేలో చదివింటాం. ఆ బ్రాడ్ వేలో చదివినటువంటి వాటిని ఎగ్జామినర్ ఏ విధంగా అయితే అడుగుతున్నాడో ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు టోటల్గా 15 క్వశ్చన్స్ రాయాలని చెప్పాను. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అంటున్నాం. 10 మార్క్స్ అంటే 150 మార్క్స్ ఉంది అన్నమాట. అది 150 మార్క్స్ ఉంది. మనకి ఇచ్చేటువంటి సమయం ఎంత అండి, 180 మినిట్స్. అంటే 3 అవర్స్ టైం ఇస్తున్నాడు. 3 అవర్స్ టైం ఇస్తున్నాడు అంటే 180 మినిట్స్ ఇస్తున్నాడు. మనము 15 క్వశ్చన్స్ రాయాలంటే ఈచ్ క్వశ్చన్ మనము 12 మినిట్స్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. 12 మినిట్స్ లోపల రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఒక 2 మినిట్స్ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని ఒక స్ట్రక్చర్ని, స్కెల్టన్ని తయారు చేసుకొనేసి, అంటే ఇంట్రడక్షన్ పార్ట్లో ఏముండాలా, బాడీలో ఏం రాయాలా, కన్క్లూజన్ ఏమి ఇవ్వాలా అనేది ఒకసారి మైండ్లో బ్రీఫ్గా మనం ఈ 2 మినిట్స్ లోపల ఒక రఫ్ వర్క్ చేసుకున్న తర్వాత వితిన్ 10 మినిట్స్ లోపల మనం క్వశ్చన్ని ఆన్సర్ని కన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. అంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకు వచ్చింది రాసుకుంటూ వెళ్తాము అనుకుంటే కాదు. సో కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ తెలుసుకోవాలా, ఆ కీవర్డ్స్ అనేటివి ఏమి ఇచ్చాడు, ఆ కీవర్డ్స్ తగ్గట్టుగా మనము ఆన్సర్ని చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయాలంటే ప్రాక్టీస్ అనేది అవసరం. కేవలం చదువుకుంటూ వెళ్ళి బైహార్ట్ చేసుకొని రాసేస్తాము అంటే కుదరదు. సో కాబట్టి దీనికి కావాల్సింది ఏంటి అంటే, మనకు సిలబస్ని థరోగా చదువుకొని ఆ సిలబస్ తగ్గట్టుగా సబ్ టాపిక్స్ ఏమున్నాయి, కరెంట్ సినారియోకి తగ్గట్టుగా, ముఖ్యంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది ఉంది చూడండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది మోస్ట్ డైనమిక్ సబ్జెక్ట్ అండి. ఎందుకు అంటే చాలా కాన్సెప్టువల్గా ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేంజెస్ అనేటివి వస్తుంటాయి. ఆ చేంజెస్ని మనం ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకున్నప్పుడే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్పేస్ టెక్నాలజీ తీసుకున్నాం అనుకోండి. స్పేస్ టెక్నాలజీలో ఈ మధ్యకాలంలో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ టైం ఇచ్చాడు కూడా క్వశ్చన్, అది ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది. అసలు మనం ప్రైవేట్ సెక్టార్ని స్పేస్ టెక్నాలజీలోకి, మనకి ఈ అంతరిక్ష రంగంలోకి ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, సో ఎందుకు ఇన్వాల్వ్ చేయాలా, సో వాట్ ఈస్ ద నీడ్, ఎందుకు ఇన్వాల్వ్ చేయాలా అనేటువంటి అంశాలు. అదేవిధంగా మనకు ఈ మధ్యకాలంలో మనము ఈ చంద్రయాన్ కానీ మంగళయాన్ కానీ ఇటువంటి ప్రయోగాలన్నీ చేయగలిగాం. కానీ ఇప్పటి వరకు మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టలేదు. ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్ ఇన్ లాంచింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్పేస్ మిషన్స్ లైక్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అండ్ ఆల్సో ఆస్ట్రోసాట్, ఎక్స్పోసాట్, మంగళయాన్స్, బట్ హ్యాస్ నాట్ ఎట్ ఎంటర్డ్ ఇంటూ మ్యాన్డ్ మిషన్. అంటే మానవ సహిత అంతరిక్ష యాత్రను ఇప్పటి వరకు చేపట్టలేదు. ఇప్పుడు చేపడుతున్నాం, గగన్యాన్ చేపడుతున్నాం, ఓకే, ఇప్పటి వరకు చేపట్టలేదు. సో అంటే మనకి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేసింగ్ బై ద ఇస్రో అనే క్వశ్చన్స్, దానిపైన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి చేంజెస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాటిని, ఆ సబ్జెక్ట్ని మనము కరెంట్ సినారియోకి తగ్గట్టుగా ఇంటర్లింక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఒక సినాప్సిస్ రాసుకుంటూ మనం చేయగలిగితే, స్ట్రాటజికల్గా ప్రిపేర్ అయితేనే మాత్రమే మనము ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. మిగిలినటువంటి పేపర్లతో కంపేర్ చేసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం
సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా తక్కువ మార్కులు వస్తాయి. మిగిలినటువంటి సబ్జెక్టులు అన్నింటిలో కూడా బాగా మార్కులు వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా తక్కువ లీస్ట్ మార్కులు వచ్చి ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్కులు తెచ్చుకోవాలంటే మనం చాలా స్ట్రాటజికల్గా వర్క్ చేయాలా, స్ట్రాటజికల్గా వర్క్ చేయాలా, కాన్సెప్టువల్గా చదవాలా, అదేవిధంగా కరెంట్ రిలేటెడ్గా చదువుకోవాలా. సో ఈ విధంగా మనం ఒక స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకుంటేనే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ స్కోర్ని చేయగలుగుతాం. అంటే ఓవరాల్గా ఇక ఫైనల్గా మనము మెయిన్స్ ఎగ్జామ్లో బాగా స్కోర్ చేయాలంటే మన దగ్గర కొన్ని అంశాలు అనేటివి అవసరం. సో దీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అంటే మన దగ్గర ఈ క్వాలిటీస్ అనేవి ఉండాలి. క్యాట్ అంటున్నాం, క్యాట్ అంటే పిల్లి అని కాదండి, CAT క్యాట్ అని అంటున్నాం. క్యాట్ అంటే ఇక్కడ పిల్లి కాదు. సి అంటే కాన్సెప్చువల్ క్లారిటీ, ఏ అంటే అనలైటికల్ ఎబిలిటీ, అండ్ దెన్ టీ అంటే టైం మేనేజ్మెంట్. అంటే ఇక్కడ మనకు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా దీనిపైన క్లారిటీ ఉండాలా. కాన్సెప్టువల్ క్లారిటీ, అనలైటికల్ అబిలిటీ, టైం మేనేజ్మెంట్ అని అంటున్నాం. మనం ఏదైనా ఒక అంశం చదువుతూ ఉంటే దానిపైన పూర్తిగా బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అర్థమయ్యి ఉండాలా. అదేవిధంగా అనలైటికల్ అబిలిటీ, విశ్లేషణాత్మకంగా ఆలోచించేటువంటి కెపాసిటీ డెవలప్ చేసుకోవాలా. మనం ప్రతి అంశానికి సంబంధించి వై, ఎందుకు, ఎలా, హౌ, ఎలా జరుగుతుంది, ఎందుకు అనేటువంటి మనల్ని మనమే క్వశ్చన్ వేసుకొని దానికి ఆన్సర్ రాబట్టుకోవాలి. వీటితో పాటుగా టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే చెప్పాను, ఒక్కొక్క క్వశ్చన్కి 12 నిమిషాల సమయం వస్తుంది. ఆ 12 నిమిషాల్లో 2 నిమిషాలు మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఒక స్కెల్టన్ తయారు చేసుకొని 10 నిమిషాల లోపల ఆన్సర్ని కన్క్లూడ్ చేసేటువంటి పొజిషన్ రావాలా. సో ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే సబ్జెక్ట్ పైన పూర్తి గ్రిప్ రావాలా. వీటితో పాటుగా ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా రాస్తూ చేస్తే మనకు దీనిపైన పూర్తిగా పట్టు రావడం అనేది జరుగుతుంది. అప్పుడు మనము గుడ్ స్కోర్ చేయగలుగుతాం. సో కాబట్టి వీటన్నింటికి మనకు స్ట్రాటజీ అనేది అవసరము, ప్రణాళికాబద్ధంగా చదవడం అనేది అవసరం. మూసధోరణిలో మనం గ్రాడ్యుయేషన్లో చదివినట్టుగా కేవలం మార్కుల కోసమే చదువుతాము అనుకుంటే కాదు. సో సబ్జెక్ట్ని నేర్చుకుంటూ, సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటూ, కరెంట్ సినారియోకి లింక్ చేసుకుంటూ, ఎగ్జామినర్ అడిగిన క్వశ్చన్కి డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ని మేము అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలిగినప్పుడు మాత్రమే మేము ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం అనేది జరుగుతుందండి. సో కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ కూడా చేయగలిగితే సో మనం ఈజీగా సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక మనం ఇదే అంశాలని దృష్టిలో పెట్టుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 100 మార్కులకు సంబంధించినటువంటిది, ఈ పేపర్కి సంబంధించినటువంటి కోర్స్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా మీకు క్లాసెస్ రికార్డింగ్ అయ్యి ఆ రికార్డ్ అయినటువంటి క్లాసెస్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అప్పుడప్పుడు లైవ్లో కూడా వచ్చి మాకు కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్స్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.